ఉన్నటువంటి స్ట్రేట్ ఆఫ్ మలక్కా, దానిని మనం మూసేయగలమన్న భయం వాళ్ళకి పట్టి పీడిస్తాం. దాన్ని కనుక మనం మూసేసామంటే రమారమి 80% వాళ్ళకు వస్తున్నటువంటి మినరల్స్, మనకు ఆఫ్రికా నుంచి వస్తున్నటువంటి మినరల్స్ కావచ్చు, లేదా మనకు వెస్ట్ ఏషియా నుంచి వస్తున్నటువంటి చమురు కావచ్చు, ఈ రెండు కూడా ఆగిపోతాయి వాళ్ళకి. అలాగే ఫుడ్ సెక్యూరిటీ, చాలా ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు ఆఫ్రికా నుంచి తీసుకుంటున్నారు, అవన్నీ కూడా ఆగిపోతాయి. సో వాళ్ళు యుద్ధం చేయాలనుకున్నా కానీ కూడా క్రమేపీ కొన్ని వారాలు, కొన్ని నెలల తర్వాత వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి అది వాళ్ళకి భయం పట్టి పీడిస్తుంది. అందుకనే బంగ్లాదేశ్ని కానీ, లేదా మియాన్మార్ని కానీ, లేదా మనకు పాకిస్తాన్ని కానీ వీళ్ళని చైనా దూవుతుంటుంది. సిపిఈసి వాళ్ళకి అట్టర్ ఫ్లాప్, అది ఎకనామిక్ గా వయబుల్ కానే కాదు. ఎందుకంటే మీరు ఎన్ని పెట్టినటువంటి పైసలు మీకు కనీసం అంటే ఒక 200 సంవత్సరాల దాకా మీకు రిటర్న్ రాదు, అది చైనాకు కూడా తెలుసు. అయినా ఎందుకు పెట్టుకున్నారంటే ఈ మలక్కా స్ట్రేట్స్ లో మనం కనుక వాళ్ళని ఆపామంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం ఉండాలి కాబట్టి దాని మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు రేపు ఏమైనా వచ్చిందంటే కనుక ఈ మొత్తం ఈ రూట్ అంతా తప్పించుకొని డైరెక్ట్ గా సిపిఈసిని వాడుకొని వాళ్ళు కష్కర్ వెళ్ళి అక్కడి నుంచి బీజింగ్ తీసుకెళ్తారు. సో కాబట్టి అమెరికా ఇంట్రెస్ట్ బంగ్లాదేశ్ లో ఉన్నాయి. అలాగే చైనా కూడా వాళ్ళు దానిలో చాలా ఇన్వెస్ట్ చేశారు బంగ్లాదేశ్ లో. ఈవెన్ షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేశారు, చాలా ప్రాజెక్ట్స్ అక్కడ వచ్చినాయి. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ వెళ్తే కనుక అక్కడ టాక్సీలు, ఫట్ఫటీలు అన్ని కూడా చైనీస్ వెహికల్సే ఉంటాయి అక్కడ. చైనా బాగా పెనిట్రేట్ చేసింది బంగ్లాదేశ్ లో కూడా. సో ఈ రెండు అంశాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడాను చట్టగాంగ్ పోర్టు, తర్వాత దాని దగ్గర ఉన్నటువంటి సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్, వీటి మీద కన్నేశారు. అవి ఉంటే కనుక ఈ ప్రాంతంలో అంతా వాళ్ళకు ఒక విధమైనటువంటి పట్టు వస్తుంది. ఆల్రెడీ మియాన్మార్ లో వాళ్ళు ఒక ఏమంటారంటే ఒక పోర్ట్ ని చైనా తీసుకు దీన్ని మలక్కా స్ట్రైట్ డైలమాకి కొంచెం కౌంటర్ చేయడానికి కోసం అది పెట్టుకున్నారు. అలాగే వాళ్ళు మలేషియన్ పెనిన్సులాలో కట్ చేసి మన పెనమా కెనాల్ లాగా వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఈ పెనమా కెనాల్ని స్కిప్ చేసే దిశగా ప్రాజెక్ట్ అడిగారు. మలేషియా ససేమిరా, మలేషియా కనుక రేపు చైనా ఇచ్చే పైసలు కూడా ఒప్పుకునేది యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం పోతుంది. అందుకని చైనా చాలా అబ్సెస్డ్ గా ఉంది. ఎంతో కాలంగా, కనీసం అంటే ఒక 4-5 దశకాలుగా వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఈ సిపిఈసీలు కావచ్చు, ఇరాన్తో వాళ్ళ ఒప్పందాలు కావచ్చు, బంగ్లాదేశ్ లో వాళ్ళ జోక్యం కావచ్చు, మియన్మార్ లో వాళ్ళు చేస్తున్నది కావచ్చు. అలాగే మనకు మియన్మార్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ రెబెల్స్ కి వాళ్ళు అస్త్రాలు ఇస్తున్నారు, ఆర్మీ జుంటాకు కూడా అస్త్రాలు ఇస్తున్నారు. ఇద్దరిని వాళ్ళ సైడ్ పెట్టుకుంటారు. వీళ్ళలో ఎవరు గెలిచినా వాళ్ళకే లాభసాటిగా ఉండే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో బ్రహ్మో అని చెప్పేసి ఒక ఊరు ఉంది అక్కడ, ఆ ఊరు నుంచే వాళ్ళ రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. రమారమి చైనాలో వస్తున్నటువంటి 30% రేర్ ఎర్త్ మినరల్స్ మియన్మార్ నుంచి వస్తున్నాయి. అది రెబెల్స్ టేక్ ఓవర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సో రెబెల్స్ కి వార్నింగ్ ఇచ్చింది చైనా, మీరు దీన్ని ఏం చేయడానికి వీల్లేదు. సిడిఎస్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మియన్మార్ లో మనం జోక్యం చేసుకోకూడదు, మనం మియన్మార్ లో కనుక జోక్యం చేసుకున్నామంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో వీళ్ళందరూ కూడాను ఇల్లీగల్ గా చొరబాట్లు వస్తారు, అక్కడ మనకు ఒక రెఫ్యూజీ క్రైసిస్ వస్తుంది మన దేశంలో, కాబట్టి దాన్ని టచ్ చేయకూడదు అన్నారు. సో అది కూడా దాంట్లో మియన్మార్ దాంట్లో ఏం జరగాలన్నా కానీ కూడా చైనా యొక్క హస్తం మనకు కనిపిస్తుంది. కాబట్టి మనల్ని చుట్టూతన, మన భారతదేశాన్ని మొత్తం కూడా చుట్టూతన వాళ్ళు వలయంలాగా పన్ని మనల్ని పట్టుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా మనకేం మిత్రుడు కాదు, అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చూస్తున్నారు. అమెరికా చాలా స్పష్టంగా చైనాతో ఉన్నటువంటి బార్డర్స్ లో మనతో వస్తున్నారు వాళ్ళు. పాకిస్తాన్ తో ఉన్నటువంటి బార్డర్ అంతా కూడా పాకిస్తాన్ సమర్థిస్తోంది అమెరికా. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ డేవిడ్ బ్లాక్వెల్, వాళ్ళ అంబాసిడర్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంబాసిడర్, అతను ముజఫరాబాద్కి వెళ్ళి బ్యూటిఫుల్ పాకిస్తాన్ అనే ట్వీట్ చేశాడు. అంటే అమెరికా అఫీషియల్ స్టాండ్ పిఓజేకే అనేది పాకిస్తాన్ భూభాగం అనేది ప్రశ్నించాలి. కానీ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి మాత్రం చాలా స్పష్టంగా అమెరికా మన పక్షాన్ని నిలబడింది. అరుణాచల్ అన్నది భారత అభిన్న భాగం అని చెప్పి అమెరికా ఒప్పుకుంటుంది. కానీ లదాఖ్ తర్వాత మనకు పిఓజేకేలో వచ్చేసరికి వాళ్ళకు ఒత్తాసు పలుకుతుంది. కాబట్టి మన పరిస్థితి ఏంటంటే మన ఇంట్రెస్ట్ మనం కాపాడుతాం. మనం చైనాతోటి కొన్ని అంశాల్లో కలిసి వెళ్ళొచ్చు, కొన్ని అంశాలు అమెరికాతో కలిసి వెళ్ళొచ్చు, కానీ చాలా అంశాలు మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి మన యుద్ధాలేమో మనమే చేయాలి. ఎందుకంటే చైనా తోటి సరిహద్దు ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ కంట్రీ ఏదీ లేదు. సరే నార్త్ కొరియా ఉంది, కానీ నార్త్ కొరియా దానికి అస్తిత్వం అంటే ఏమీ లేదు, చైనా ఒక సామంత రాజ్యంగానే మనం భావించాలి. కానీ నార్త్ కొరియా తీసేస్తే వాళ్లకు చైనాతో పాటు సరిహద్దు ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ దేశం మనమే. సరే పాకిస్తాన్తో వాళ్ళకు గిల్గిట్ బాల్టిస్తాన్ దగ్గర వాళ్ళకి ఉన్నది, కానీ అది మన భూభాగమే కాబట్టి లీగల్ గా పాకిస్తాన్ కూడా సరిహద్దు లేదు. వాళ్ళకు వచ్చింది ఏర్పడింది వాళ్ళు కబ్జా చేసుకున్నందువల్ల. కాబట్టి దానివల్ల సఫర్ అయ్యేది మనమే. 3500 కిలోమీటర్లు పైబడి మనకు సరిహద్దు చైనీస్ పిఎల్ఏతో వచ్చింది. చారిత్రకంగా 6000 సంవత్సరాలుగా మనకి ఎప్పుడు కూడా చైనాతో సరిహద్దు లేదు. మనకు టిబెట్ తోనే సరిహద్దు ఉండేది.
కాబట్టి ఈ అంశాలన్నీ కూడా సిడిఎస్ గారు చెప్పిన దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఇవన్నీ మన ఎస్టాబ్లిష్మెంట్ అదే చెప్తోంది, థింక్ ట్యాంక్స్ అవే చెప్తున్నాయి. మాలాంటి వాళ్ళందరూ కూడా దాని గురించి అలాగే మనం చూస్తున్నాం. మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాలి. మేజర్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ సరిహద్దుల్లో